హలో వెల్కమ్ టు హస్సి మజాక్. ఇవాళ మన ఫస్ట్ వీడియో ఫస్ట్ రీల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ రిలీజ్ అయింది కదా, దాని చిన్న రివ్యూతో స్టార్ట్ చేద్దాం. నిన్న మార్నింగ్ అండ్ సెకండ్ షో, రెండు షోలు టూ డిఫరెంట్ ప్లేసెస్లో పోయినాము. పబ్లిక్ ఎట్లా ఉండే అంటే టైటిల్ కార్డ్కి వెళ్ళి బట్టలు నింపుకోవడం స్టార్ట్ చేసిరు. ఆ లెవెల్ స్టార్ట్ అయింది సినిమా. సుజీత్ తన ఫ్యానిజం అంతా టైటిల్ కార్డ్కి వెళ్ళి షురూ చేసిండు. తమన్ బాయ్ సాబ్ తెలుసు కదా మీకు, లీడర్ అనుకుంటా. ఆయన ఆయన ప్యూర్ లవ్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్, అది కూడా ఆయన కూడా టైటిల్ కార్డ్కి వెళ్ళి షురూ చేసిండు. ఇంకా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్కి స్టోరీతో సంబంధం లేకుండా అన్న ఎంటర్ అయిపోయింది సినిమాలో. ఆడికెళ్ళి షురూ చేసిండండి. మళ్ళా ఇంట్రడక్షన్ అవుతుంది. ఈ ఇంట్రడక్షన్ కాడికెళ్ళే మనం ఇక కటానాతో స్టార్ట్ అవుతుంది. ఆడికెళ్ళి షురూ చేస్తే ఇక మెల్ల పోతుంటుంది. నీకు లైక్ ఎట్లా అంటే ఒక్కొక్కల క్యారెక్టర్ రివీల్ చేయడము, మళ్ళా స్టోరీలు ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం అనుకుంటుంటాం పవన్ కళ్యాణ్ చాలామంది వేరే వాళ్ళు అన్నట్టు రివ్యూస్లల్లో ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ తోపు అన్నారు, మళ్ళీ సెకండ్ హాఫ్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ కంటే కొద్దిగా నార్మల్ ఉంది అన్నారు కదా. నా వరకు నేను ఎట్లా అలా చూసినా అంటే లైక్ నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే ఎక్కువ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కూడా నచ్చింది, లైక్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కొద్దిగా తక్కువ అనిపించింది. లైక్ మనం ఒక సినిమా చూస్తున్నంతసేపు హీరో ఇంట్రడక్షన్ ఉండాలి, ఆ ఫైట్ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా. సో అది కొద్దిగా తక్కువ అనిపించింది. కానీ ఇక నీకు ఒక ఫస్ట్ 40 మినిట్స్ అట్లా అయిపోయాక నీకు స్టోరీ అర్థమవుతుంటుంది. మళ్ళీ నీ క్యారెక్టర్స్ అన్నీ రివీల్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్లా ఆ ఇంటర్వెల్ షార్ట్ ఉంటుంది. నేను చూడని వాళ్ళకి చెప్తే అంత మజా రాదు. ఆ షార్ట్ ఇంటర్వెల్ ఆ సీన్ నుండి అరవడం స్టార్ట్ చేస్తే పబ్లిక్ అందరూ ఇంటర్వెల్ స్టార్ట్ అయిపోయింది 10 నిమిషాలు అవుతుంది అరుస్తూనే ఉన్నారు. ఆ రేంజ్ షాటు నెవర్ బిఫోర్ ఇన్ ఎంటైర్ పవన్ కళ్యాణ్స్ కెరియర్. అట్లా ఆ రేంజ్లో డిజైన్ చేసిండు. అది అసలు చెప్తే కాదు, ఇంకా మామూలుగా లేదు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ సీన్లో అన్న బాయ్ సాబ్ స్టైల్ వాకింగ్, ఆ జో ధమ్కీలు ఇస్తుంటాడులే, ఆ ధమ్కీలకి థియేటర్లో కూర్చున్నవాడు అందరూ ఇట్లా ఏమవుతుంది అన్నట్టు చూస్తుంటారు. ఆ ధమ్కీ సీన్ నిజం చెప్తున్నా, అది ఎవరు చేయలేరు. పవన్ కళ్యాణ్కి ఆ స్వాగ్ బాడీలో ఉన్నది, ఎప్పటి నుండో ఉన్నది. అది మనం చిన్నప్పటి నుండి చూసినాం. లైక్ బద్రీ డేస్లా ఉన్న ఆ ధమ్కీలు ఎట్లీస్ట్ ఆ డైలాగు అట్లా 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 ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది. నీకు సెకండ్ హాఫ్ మొత్తం నడుస్తుంటుంది. నీకు మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా క్లైమాక్స్లా నార్మల్గానే అన్ని సినిమాలకు ఉన్నట్టు ఫైట్లు అవన్నీ డిజైన్ చేసిండు. కాకపోతే ఇక్కడ మీకు సుజీత్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, జానీ సినిమా అంటే ఆయన ఫేవరెట్ మూవీ అని చెప్తాడు. ఇందులో జానీ కనెక్ట్ చేసుకుంటూ ఒక సీన్ ఉంటుంది. అంటే అది ఫైట్ సీన్లో యాడ్ చేస్తారు. ఇంకా ఆడికెళ్ళి పబ్లిక్ మ్యాడ్ క్రౌడ్ మ్యాడ్ అయిపోయారు అంతా. దానికి తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ రీమిక్సెస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ నార్మల్గా లేవు. ఇదంతా ఏంటంటే ఒక ప్యూర్గా ఒక కల్ట్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని ఎప్పటి నుండి ఎట్లా చూడాలనుకుంటారో అట్లా చూడడానికి తీసిన సినిమా. చాలామంది రీమేక్స్ చేస్తాడు అది ఇది అని అన్నారు, కానీ ఓకే, మన అన్న పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పిండు అది ఎందువల్ల తీయాల్సి వచ్చింది ఎందుకని. ఇక మనం దాని మీద కమెంట్ చేయలేం. కానీ ఈ సినిమా ఫర్ నాట్ జస్ట్ ఫర్ ఫ్యాన్స్ కానీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా. ఫ్యాన్స్ ఒక్కలే నచ్చాలే మూవీ అంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా నచ్చుతారు. మీరు చూస్తున్నారు ఆ రేటింగ్స్ కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ బుక్ మై షోలో
రేటింగ్స్ కానీ చూస్తే మనం అర్థమవుతుంది పబ్లిక్ని సినిమాని పబ్లిక్ ఎంత ఓన్ చేసుకున్నారు అనేది. ఓవరాల్గా సినిమా మా అందరు రేటింగ్ ఇస్తుంటారు కానీ మనం ఒక 3.25 నుండి 3.5 వరకు అయితే ఇవ్వచ్చు ఆ రేంజ్ మూవీ. మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు హరిశంకర్ గారు కూడా తీస్తున్నారు, ఆయన కూడా కల్టే. చూడాలి ఇప్పుడు ఈ సినిమా చూసినాక ఆయన మైండ్లో ఏం తిరుగుతుందో చూడాలి. మీకు ఈ రివ్యూ నచ్చింది అని అనుకుంటున్నా. మనం ఇదే కాదు, ఏ మూవీకైనా పెద్ద నెగిటివ్ సైడ్ పాలసీ మాట్లాడుకోవాల్సినంత పని చేయమండి. ఏదైనా పాజిటివ్సే మాట్లాడదాం. ఎందుకంటే సినిమా చాలా కష్టపడి డబ్బులు పెట్టి తీస్తారు. వీ కెనాట్ జస్ట్ అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పి ఎవరిని నారాజ్ చేయొద్దు. అండ్ జస్ట్ నారాజే కాదు, చాలామంది పబ్లిక్ చూడలేదనుకో. ఇప్పుడు అంతకుముందు అంటే ఈ యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్స్, ఇంటర్నెట్ ఇంత లేదు. మేము చిన్నప్పుడు సినిమా థియేటర్కి పోయి చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళకి చెప్తే కానీ సినిమా టాక్ అనేది అప్పుడు తెలిసేది. సో మనం అట్లనే అనుకుందాం కదా. ఇప్పుడైతే ఉన్నదాన్ని మంచికి వాడదాం. ఏమంటున్నా, మీకు మన రివ్యూ మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.